హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు అమెరికన్ సైకో. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా మీమ్స్ లో ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ అయితే మీరు చూస్తూనే ఉంటారు. ఈ సినిమా అంత ఫేమస్ అన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా అనేది ప్రతి ఒక్క మనిషిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పేసి మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన సినిమాని లేట్ చేయకుండా లాక్ చేయకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అన్నమాట. తను ఒక నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళి బాగా ఫుడ్ మెక్కేస్తాడు. ఆ తర్వాత బిల్లు కట్టేసి అక్కడి నుంచి ఒక బార్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లైట్ గా బార్ లో మందు తాగేసి బిల్లు కడతాడు. అది కూడా చెక్ రూపంలో ఇస్తాడు అనమాట. కానీ కౌంటర్ దగ్గర ఉన్న లేడీ ఏమంటుందంటే, సార్ $50 ఎవరైనా చెక్ ఇస్తారా, క్యాష్ ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పడంతో హీరో కూడా చేసేది ఏమిలాగా క్యాష్ ఇస్తాడు. కాకపోతే ఆ అమ్మాయిని చూసిన తర్వాత తన మనసులో ఏమనుకుంటాడంటే, నువ్వు గనక నాకు బయట కనిపిస్తే ముక్కలుగా నరికి అవతల పడేస్తానని చెప్పేసి హీరో ఆ అమ్మాయిని తిట్టుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. బేసికల్ గా హీరో బయటకేమో ఒక మంచోడిలాగా బిల్డప్లు ఇస్తుంటాడు. కాకపోతే లోపల మంచి సైకో అన్నమాట. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన గురించి తాను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా పేరు ప్యాట్రిక్, నా వయసు 26 సంవత్సరాలు. బేసికల్ గా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా అని చెప్పేసి హీరో ప్రాపర్ గా తన గురించి చెప్తాడు. తానేంటంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తాడు. ఫేస్ కి ఏ క్రీమ్ వాడాలి, అంతేకాకుండా ఎక్సర్సైజ్ ఏం చేయాలని చెప్పేసి ప్రాపర్ గా మనకు చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన పని మొత్తం తన అసిస్టెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరో అక్కడికి వెళ్ళి సంతకం పెడితే చాలు. ఆ తర్వాత పని తమ్మగుచ్చుకుని సాయంత్రం ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంతేకాకుండా హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత హీరోయిన్ మాత్రం ఎవరో తన ఫ్రెండ్ అని చెప్పేసి తనకి ముద్దు పెడుతుంది. అది చూసిన తర్వాత హీరోకి భయంకరంగా కోపం వచ్చేస్తుంది అనమాట. వీడి గనక నాకు దొరికితేనే ముక్కలుగా నరికేస్తానని చెప్పేసి తన మనసులో మాట్లాడుకుంటాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం పైకి ఏమీ చెప్పడు. అలా కొంత సమయం తనతో టైం స్పెండ్ చేసి సరే వెళ్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏటీఎం దగ్గరికి వెళ్ళి బాగా డబ్బులు డ్రా చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. వస్తావా అని చెప్పి అంటుందో ఆ అమ్మాయి కూడా సరే వస్తానని చెప్పి అంటుంది. దాంతో ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయిని కూడా రూమ్ కి తీసుకెళ్తాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని అమ్మాయిని డబ్బులు ఇచ్చి రూమ్ తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన బెడ్షీట్ తీసుకొచ్చేసి లాండ్రీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళేంటి బట్టలు మొత్తం చూసేటప్పుడు ఆ బట్టల్లో ఒక దుప్పటికి మాత్రం బ్లడ్ ఉంటుంది. ఏంటండి ఇదని చెప్పి అడిగితే ఏం లేదండి టమాటో సాస్ అని చెప్పేసి కవర్ చేసేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా మనోడు ఎవరినో చంపుంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే, నేను ఒక అమ్మాయిని రూమ్ తీసుకొచ్చాడు కదా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి సరదాగా బయటకు వెళ్దామని చెప్పడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఒక 5 స్టార్ హోటల్ పేరు చెప్పి అక్కడికైతే వస్తానని చెప్పంటుంది. దాంతో హీరో కూడా సర్లే దాందే ఉందని చెప్పేసి నువ్వు బయలుదేరుండని చెప్పి అంటాడు. వెంటనే హీరో ఏం చేస్తారంటే ఆ 5 స్టార్ హోటల్ కి ఫోన్ చేస్తాడు రూమ్స్ కోసం చెప్పేసి. కానీ వాళ్ళు ఏమంటారంటే రూమ్స్ అన్ని బిజీగా ఉన్నాయండి, ఖాళీ లేవు అని చెప్పేసి అంటారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి బాగా మందు తాపిచ్చేసి అలాగే ఉండే వేరే హోటల్ తీసుకెళ్లి ఆ అమ్మాయికి డిన్నర్ అరేంజ్ చేస్తాడు. ఆ అమ్మాయిని మోసం చేస్తాడు. పాపం ఆ అమ్మాయి కూడా ఫుల్ గా తాగేసి ఆ హోటల్ అని చెప్పేసి మన కథలో హీరోతో ఆ రోజు అంతా టైం స్పెండ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న కొలీగ్స్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పౌల్ అని ఒక అతను వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు అవతల ఉన్న వ్యక్తికి ఈ పౌల్ గడ్ ఏం చేస్తాడంటే తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత హీరోకి తన విజిటింగ్ కార్డు గుర్తొచ్చి వాళ్ళందరూ చూపిస్తాడు నా విజిటింగ్ కార్డు ఎలాగుందని చెప్పేసి. వాళ్ళందరూ కూడా బాగుందంటారు కానీ వాళ్ళ విజిటింగ్ కార్డులు చూపిస్తారు. అది చూపించేసి మాదే బాగుందని చెప్పడంతో హీరోకి భయంకరంగా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోకి ప్రతి విషయంలో ప్రెస్టేజ్. అది చిన్న విజిటింగ్ కార్డు దగ్గర నుంచి తను బ్రతికే జీవితం వరకు ప్రతిదీ తను ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పౌల్ గడ్ విజిటింగ్ కార్డు ఎలా ఉందో చూపించని చెప్పడంతో అవతల ఉన్న వ్యక్తి కూడా చూపిస్తాడు. నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ విజిటింగ్ కార్డు కన్నా ఆ పౌల్దే చాలా బాగుంటుంది. వాళ్ళందరూ అవును సూపర్ ఉందని చెప్పంటారు. కానీ హీరో మాత్రం అది సహించలేక ఆ పౌల్ మీద కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ అయిపోయి ఒక్కడింటికి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఒక బెచ్చగాడు ఉంటాడు. ఆ బెచ్చగాడు హీరోని డబ్బులు అడుక్కుంటాడు. సార్ కొంచెం దానం చేయండి సార్ అని చెప్పేసి. హీరో వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నీ ప్రాబ్లం, ఏమైంది నీకు, ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్పడంతో నా ఉద్యోగం పోయింది సార్, జీవితంలో అన్ని కోల్పోయింది సార్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సరే పోయిన నీ ఉద్యోగం తెప్పిస్తాను, నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉంది కానీ కంగారు పడకని చెప్పడంతో ఆ బెచ్చగాడు ఆనందం తట్టుకోలేక సార్ మీరు దేవుడు సార్ అని చెప్పేసి హీరో చేతిని పట్టుకుంటాడు అనమాట దండం పెడుతూ. దాంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే హీరో చాలా శుభ్రంగా ఉండేవాడు, కొంచెం హైజీనిక్ గా ఉంటాడు అనమాట. నువ్వు నన్ను ముట్టుకుంటావా, నన్ను టచ్ చేస్తావా అని చెప్పేసి హీరో కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. అందులో ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుందన్నమాట. దాన్ని తీసుకొని ఆ బిచ్చగాన్ని పొడిచి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లి చూస్తే బేసికల్ గా 12 తర్వాత క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ఊర్లో. హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తాను కూడా వేరే పార్టీలో ఉంది, అందుకని తనని మీట్ అవడానికి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చూస్తే హీరోయిన్
మాత్రం ఆ పార్టీలో ఒక పంది పిల్లని పెంచుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి ఇంకా కోపం వస్తుంది. పోయి పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవాలి నేనని చెప్పేసి ఇక జీవితంలో దీన్ని పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అదే పార్టీలో హీరోకి పౌల్ కనిపిస్తాడు. అదే విజిటింగ్ కార్డు బాగా చేయించుకున్నాడు కదా అతను కనిపిస్తాడు. తన దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ గురించి కొంచెం నీతో మాట్లాడాలి పక్కొస్తావని చెప్పడంతో ఆ పౌల్ కూడా పాపం హీరోని నమ్మి పక్కొస్తాడు. కాకపోతే హీరో మాట్లాడేటప్పుడు కొంచెం నాయిస్ గా ఉందని చెప్పేసి ఇక్కడ బాగా మనకు డిస్టర్బెన్స్ గా ఉంది మా ఇంటికి వస్తామని చెప్పడంతో పౌల్ కూడా సరే అని చెప్పేసి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తారంటే ఇల్లు మొత్తం చూపిస్తాడు. దాంతో పౌల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ ఇల్లు చాలా బాగుందిరా బాబు అని చెప్పేసి ఆ తర్వాత తను కూర్చున్నప్పుడు తనకి మందు పోస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఒక పాట పెట్టి రెయిన్ కోట్ వేసుకుంటూ ఉంటాడు. ఆ పౌల్ కి ఏం అర్థం కాదు వీడేంటి రెయిన్ కోట్ వేసుకుంటాడని చెప్పేసి వెంటనే పక్కన ఉన్న గొడవలు తీసుకొచ్చి ఆ పౌల్ ని అతి దారుణంగా నరికి చంపేస్తాడు. ఎందుకంటే తనకన్నా విజిటింగ్ కార్డు బాగా చేయించుకున్నాడు కదా, అందులోనూ అందరి ముందు తన విజిటింగ్ కార్డు బాగుందని చెప్పి అందరూ పొగిడారు కదా, అందుకని హీరో కోపం వచ్చేసి ఆ పౌల్ ని చంపాడు. ఆ తర్వాత తన పాకెట్ లో నుంచి తన ఫ్లాట్ కీ తీసుకొని తనని ఒక సంచిలో వేసి ఆ సంచిని తీసుకుని డైరెక్ట్ గా తన ఫ్లాట్ కి వెళ్లి డోర్ ఓపెన్ చేసుకొని తనని లోపల పడేసి ఆ తర్వాత తను అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు అసలు ఏమీ జరగనట్టు ప్రశాంతంగా తన ఆఫీస్ రూమ్ లో కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మీకోసం ఒక డిటెక్టివ్ వచ్చాడు సార్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పు కుదిరితే రేపు రమ్మని చెప్పడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ ఆయన మిమ్మల్ని అర్జెంట్ కలవాలండి సార్ అని చెప్పడంతో సరే రమ్మని చెప్పేసి అంటాడు. దాంతో డిటెక్టివ్ కూడా లోపలికి వస్తాడు. హీరో మాత్రం తను చాలా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ డిటెక్టివ్ హీరో దగ్గరకు వచ్చిన తర్వాత తనను తాను పరిచయం చేసుకొని సార్ ఈ ఆఫీస్ లో పనిచేసే పౌల్ అని ఒక అతను ఉన్నాడు కదా, అతను రాత్రి నుంచి కనిపించలేదంట సార్, అతనికి సంబంధించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నాను, అతను మీరు ఎప్పుడు చూసారని చెప్పడంతో నేను పార్టీలో చూసానండి ఆ తర్వాత నాకు కనిపించలేదని చెప్పడంతో ఓ అవునా అని చెప్పేసి అతను కూడా నోట్ చేసుకొని సార్ అప్పుడప్పుడు కొంచెం డౌట్లు వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాను ఏమనుకోద్దని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా తన డ్యూటీ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఒక వేస్ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయిని పిలిచి హీరో సాయంత్రం మా ఇంటికి వస్తావా అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరో కార్ ఎక్కుతుంది. ఆ తర్వాత వెళ్లే దారిలో హీరో ఏం చేస్తాడంటే ఇంకొక అమ్మాయికి ఫోన్ చేసి మా ఇంటికి వస్తావా అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో రొమాన్స్ చేస్తూ వీడియో రికార్డ్ చేసుకుని మరి వీడు సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా సైకోగాడు అనమాట. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సరే మేము వెళ్ళాలి సార్ అని చెప్పడంతో ఉండండి అని చెప్పేసి వాళ్ళని బాగా టార్చర్ చేసి మనోడు ఆనందాన్ని పొంది ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని మీట్ అవుతాడు. ఫ్రెండ్స్ అందరితో కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తన విజిటింగ్ కార్డు చూపిస్తాడు. అది చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ లో. అది చూసిన తర్వాత హీరోకి ఇంకా కోపం వచ్చేస్తుంది. వీడు నా ముందు బిల్డప్ ఇస్తాడు అని చెప్పేసి. కాకపోతే వాడేమో బాత్రూమ్ లోకి వెళ్తాడు. హీరో మెల్లగా బాత్రూమ్ లోకి వెళ్ళి వాడిని గొంతు పిసుకు చంపేద్దాం అని చెప్పేసి గొంతు మీద చేయి వేస్తాడు. కాకపోతే మనోడు గే అనమాట. హే ప్యాట్రిక్ నువ్వు కూడా నాటైపోయినా అని చెప్పేసి అతను హీరో మీద చేసి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి వాడిని పక్కకి నెట్టేస్తాడు. పోయి నేను చంపాలనుకున్నా చూడు నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి హీరో బాధపడుకుంటూ అక్కడ నుంచి బయటకు వస్తాడు. బేసికల్ గా హీరో చంపాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చంపుతూనే ఉంటాడు. కాకపోతే వీడిని చంపడానికి మనసు రాక తను అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాగా మందు కొడతాడు. అంతేకాకుండా అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి కూడా మన కథలో హీరోని చూస్తుంది. చూసిన తర్వాత ఏం జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్ గా తన ఇంటికి తీసుకెళ్తాడు. తాను కూడా నవ్వుకుంటూ వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో శుభ్రంగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కొంచెం చేతులు అటు ఇటు చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి జుట్టు కట్ చేస్తాడు. కాకపోతే ఆ అమ్మాయిని మన కథలో హీరో చంపేశాడు. అది సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హీరో దగ్గరకు వస్తుంది ఏదో పని ఉండి. అప్పుడు హీరో ఏమంటాడంటే హీరో సాయంత్రం మా ఇంటికి డిన్నర్కి వస్తామని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఎగురుకుంటూ వస్తానని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరో అంటే చాలా ఇష్టం కదా తనకి, అందుకని వస్తా అంటుంది. సాయంత్రం పూట హీరో కూడా తనని తన ఇంటికి తీసుకెళ్తాడు. కాకపోతే ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే హీరోకి ఆల్రెడీ ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేసి నువ్వేనా కూల్ డ్రింక్ తాగుతావు అని చెప్పేసి హీరో ఆ అమ్మాయిని అడుగుతాడు. తాగుతాను సార్ అని చెప్పడంతో మనోడు వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. అందులో నేను ఒక అమ్మాయిని గెలిచాడు కదా, ఆ అమ్మాయి తల ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆ అమ్మాయిని ఆల్రెడీ చంపేశాడని చెప్పేసి. ఆ తర్వాత అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆ అమ్మాయిని కూడా చంపేద్దాం అనుకుంటాడు. మేకులు కొట్టే మిషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయిని నెత్తికి గురి పెడతాడు. కాకపోతే సడన్ గా అదే సమయానికి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ వచ్చిన తర్వాత వెళ్లి మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయికి అర్థమైపోతుంది మాట్లాడుతుంది తన కాబోయే భార్య అని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి హీరోతో ఏముంటుందంటే సార్ నాకు తెలియదు సార్ మీకు పెళ్లి అవుతుందని చెప్పేసి తెలియక వచ్చానని చెప్పేసి అతనికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో బాధపడతాడు అనమాట. అనవసరంగా ఒక అమ్మాయిని చంపకుండా వదిలేశానే అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని డిటెక్టివ్ మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత హీరోతో ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే సార్ పౌల్ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేశాను సార్, తాను చనిపోయే ముందు లాస్ట్
గా మీట్ అయింది మిమ్మల్ని, కాబట్టి మీ మీద డౌట్ ఎక్కువ ఉంది సార్, నిజం జరిగింది చెప్పండి సార్ అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే సార్ నాకేం తెలియదు అని చెప్పేసి ఇంకోసారి మీట్ అవుదాం, నాకు కొంచెం బిజినెస్ టెన్షన్ లో ఉన్నాయని చెప్పడంతో ఆ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకి మాత్రం ఒక భయం ఉంటుంది, ఎక్కడ నిజం తెలిసిపోతుందేమో అని చెప్పేసి. అలాగే హీరో ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు మీద మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో ఇంతకు ముందు అమ్మాయిని తీసుకెళ్లాడు అనమాట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా వస్తావు మా ఇంటికి అని చెప్పడంతో ఆ అమ్మాయి మాత్రం భయపడుతుంది, ఎందుకంటే మనోడు మూర్ఖంగా బిహేవ్ చేశాడు కదా అందుకని. కాకపోతే హీరో ఏమంటాడంటే ఈసారి మాత్రం అలా జరగదు, దయచేసి రా అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సర్లే అని చెప్పేసి డబ్బుల కోసం వస్తుంది. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే సడన్ గా మధ్యలో తెలియదు సౌండ్ చూస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి అమ్మాయి లెగిసి చూస్తే ఇంకొక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని కొరికి చంపేస్తాడు మన కథలో హీరో. దాంతో ఆ అమ్మాయికి భయం వేసి ఇక్కడ ఉంటే నన్ను కూడా చంపేస్తాడని చెప్పేసి పారిపోతూ ఉంటుంది. కాకపోతే హీరోనేమో ఆ అమ్మాయిని చంపేద్దాం అని చెప్పేసి వెనకాల వస్తూ ఉంటాడు. అలా వెళ్లే ప్రాసెస్ లో రూమ్ లో చాలా మంది అమ్మాయిల శవాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసిన తర్వాత అమ్మాయికి భయం ఇంకా పెరిగిపోతుంది. అందుకనే మెట్ల మీద నుంచి పారిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే చెట్లు నరికే మిషన్ ఉంటుంది కదా, చెట్లని కట్ చేసే మిషన్, ఆ మిషన్ తీసుకుని ఈ అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కిందకి పారిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా గురు చూసి ఆ అమ్మాయి మీదకి ఆ మిషన్ విసిరేస్తాడు. ఆ మిషన్ వెళ్ళి ఆ అమ్మాయికి గుచ్చుకొని ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. దాంతో మన కథలో హీరో భయంకరంగా నవ్వుతూ ఉంటాడు అనమాట, ఏదో జీవితంలో సాధించేసినట్టు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా హీరోయిన్ ని మీట్ అవుతాడు. అది కూడా ఒక రెస్టారెంట్ లో. మీట్ అయిన తర్వాత హీరోయిన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ హీరోకి ఏమో కంటిన్యూస్ గా మాట్లాడేవాళ్ళంటే చాలా చిరాకు. అందుకని హీరోయిన్ తో హీరో ఏమంటాడంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి హీరోని కోపంగా అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత డబ్బులు డ్రా చేసుకుందాం అని చెప్పేసి ఏటీఎంకి వెళ్ళి చూస్తే డబ్బులు బదులుగా నాకు పిల్లిని తినిపించు అని చెప్పేసి అంటుంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఏటీఎం ఏంటి పిల్లిని తినిపించు అని చెప్పంటాం ఏంటని చెప్పేసి పక్కనే ఉన్న పిల్లిని తీసుకొచ్చి ఏటీఎం ముందు పెడతాడు అనమాట. అది దూరం నుంచి చూసిన ముసలావిడ ఏమంటుందంటే నీకేమైనా పిచ్చాన్ని పట్టిందే, ఆ పిల్లిని చంపేస్తావేంటని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని ఆ ముసలావిడిని కాల్చి చంపేస్తాడు. దాంతో ఆ ముసలావిడ చనిపోతుంది. కాకపోతే ఆ గన్ను సౌండ్ విని పక్కన ఉన్న పోలీసులు కారు వేసుకుని వస్తారనమాట. వాళ్ళు హీరో వెనకాల పడుతూ ఉంటారు. కానీ హీరో ఏం చేస్తారంటే పోలీస్ కారు ట్యాంక్ ను కాలుస్తాడు. దాంతో పోలీస్ కారు మొత్తం పేలిపోతుంది. ఆ పోలీసులు కూడా అక్కడే చనిపోతారు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు పోలీసులు హెలికాప్టర్ లో తనని ఫాలో చేస్తూ ఉంటారు. దాంతో హీరోకి భయం వేసి ఒక బిల్డింగ్ లోకి వెళ్లి దాక్కుంటాడు. ఆ బిల్డింగ్ చుట్టూ పోలీసులు హెలికాప్టర్ లో వెతుకుతూ ఉంటారనమాట. హీరోకి భయం వేసి ఇంకా నేను దొరికిపోయానని చెప్పేసి ఒక లాయర్ కి ఫోన్ చేసి సార్ ఇప్పటి వరకు చాలా హత్యలు చేశాను, అంతేకాకుండా పౌలను చంపింది కూడా నేనే, నేను ఒక హంతకుని చెప్పేసి ఆయనకి చెప్పి ఏడుస్తాడనమాట. ఆయన మాత్రం సైలెంట్ గా అలా వింటూ ఉంటాడు. దాంతో హీరో మాత్రం మాట్లాడి భయంతో అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోకి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన వెంటనే హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేస్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ పౌలు వల్ల ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ తన శవం ఉంది కదా, దాన్ని దాచిపెడదాం అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు మొత్తం శుభ్రంగా రీమోడల్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఎవరండి మీరని చెప్పి అడిగితే నేను పౌల్ కోసం వచ్చానని అని చెప్పడంతో పౌల అతను 2 నెలల క్రితం ఇల్లు మాకు అమ్మేశాడండి, ఈ ఇల్లు మొత్తం రీమోడల్ చేసుకుంటున్నాం అని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. సరే 2 నెలల క్రితం అమ్మితే అమ్మాడు, కానీ వాడి శవాన్ని ఇంట్లోనే కదా దాచిపెట్టింది, ఆ శవం ఏమైందని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత హీరో ఆ అమ్మాయితో ఏమంటాడంటే దయచేసి నువ్వు నన్ను కాపాడమ్మా, ఎందుకంటే నేను చాలా హత్యలు చేశాను, వాటన్నింటిని తప్పించుకోవాలంటే నువ్వే నన్ను కాపాడాలని చెప్పడంతో నేనేం చేయగలను సార్, అయినా ఏం మాట్లాడుతున్నారు మీరు హత్యలు చేయడం ఏంటని చెప్పడంతో అదేం కాదమ్మా, నా టేబుల్ కింద డ్రాయర్ ఉంటుంది కదా, అందులో 2-3 డైరీలు ఉంటాయి, ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే నీకు తెలుస్తుందని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఎవరిని ఎక్కడ చంపాడు, ఎక్కడ చంపిన వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాడని చెప్పేసి ప్రాపర్ గా హీరో ఆ డైరీలో రాసుకుంటాడు అనమాట. మనోడు అదొక అలవాటు. ఆ అమ్మాయి కూడా ఆ పేర్లను చూసి ఆశ్చర్యపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఎప్పుడు వెళ్ళి తన ఫ్రెండ్స్ ని మీట్ అవుతారు కదా, ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ అవుతాడు. వాళ్ళందరూ క్యాజువల్ గా ఉంటారనమాట. హీరోకి ఏం అర్థం కాదు, ఏంట్రా వీళ్ళందరూ ఎంత క్యాజువల్ గా ఉన్నారని చెప్పేసి. అంతేకాకుండా అదే ప్లేస్ లో హీరో వాళ్ళ లాయర్ కూడా ఉంటాడు. ఎందుకంటే హీరో లాయర్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఏమైంది సార్, నా గురించి ఏం ఆలోచించారు, ఏం చేస్తున్నారు సార్ నా జీవితాన్ని అని చెప్పడంతో లాయర్ పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఏమైందయ్యా, నేను ఏదో తాగి ఫోన్ చేసాం అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఏమైంది నీకు అని చెప్పడంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా పౌలను చంపానండి, చంపి ఆల్రెడీ ఒక 20 రోజులు అవుతుందని చెప్పడంతో ఆ లాయర్ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, 2 days బ్యాక్ ఏనయ్యా నేను పౌల్తో మాట్లాడానని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కదా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అంతేకాకుండా టీవీ ఉందన్నమాట పక్కన, అక్కడ న్యూస్ వస్తుంది. అందులో కనీసం పోలీస్ కారు బ్లాస్ట్ అయిపోయింది, ఇలా కొంతమంది పోలీసులు చనిపోయారు, బ్రేకింగ్ న్యూస్
న్యూస్ అని చెప్పేసి ఏమి రాదనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఒక విషయం అర్థం అవుతుంది. కట్ చేస్తే హీరో ఇప్పుడు కెమెరాను చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మనోడు చంపేసిన పౌల్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఇదంతా హీరో ఇమాజినేషన్ అనమాట. ప్రతి ఒక్క మనిషికి ఇంకొక మనిషి మీద కోపం ఉంటుంది. అది మనతో పాటు రోజు తిరిగే మన ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మనకన్నా బెటర్ గా ఉన్న ఇంకొక పర్సన్ అవ్వచ్చు. సో ఏది ఏమైనా సరే మన లైఫ్ లో మనతో కంపేర్ చేసుకుంటూ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళని చూసినప్పుడు కూడా మన మనసులో అలాగే అనిపిస్తుంది, నేను వాడికన్నా బెటర్ గా ఉండాలి, వీళ్ళ మీద కోపం వచ్చింది నాకు అని చెప్పేసి. సో ఈ సినిమా కథ కూడా మెయిన్ అదే. ఈ సినిమా స్టార్టింగ్ లో పౌల్ హీరో కన్నా ఒక మంచి విజిటింగ్ కార్డ్ చేపించాడు. అందరూ తందే బాగుందని చెప్పి అన్నారు. అందుకనే హీరోకి పౌల్ మీద కోపం వచ్చింది. అంతేకాకుండా బేసికల్ గా హీరో ఏంటంటే మానసిక స్థితి సరిగా లేక కొన్ని టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తను అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటాడు కదా, అది చాలా మంది ఉండే అపార్ట్మెంట్. అందులోను ఒక అమ్మాయిని అపార్ట్మెంట్ లో అతి దారుణంగా చంపేస్తాడు. సో అప్పుడైనా చాలా మంది తెలుసుంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే ఎవరి మీద కోపం వచ్చి చంపేయాలనుకోండి, అతను ఇమాజిన్ చేసుకుంటాడు వాళ్ళని నిజంగానే చంపేసినట్లు. అది పౌలోనా అవ్వచ్చు, లేకపోతే తనతో పాటు రోజు వచ్చే అమ్మాయిలైనా అవ్వచ్చు. సో హీరో ఏంటంటే అలాగా ప్రతిదీ ఇమాజిన్ చేసుకుంటూనే ఉంటాడు. ఉదాహరణకి ఏటీఎం మిషన్ డబ్బులు తీసుకుందాం అని చెప్పి వెళ్తే నాకు పిల్లిని తినాలనిపిస్తుంది, పిల్లిని పెట్టని చెప్పి అంటేంటి. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరో ప్రతిదాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నాడని చెప్పేసి. సో మనలో కూడా ఇమాజిన్ చేసుకునే తత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద కోపం వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం పనిచేసే వాళ్ళ దగ్గర వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, ఇలాగ చాలా సందర్భాల్లో మనం చాలా కోపానికి గురైపోతాం. కాకపోతే మన పరిస్థితుల వల్ల దాన్ని బయట చూపించలేకపోతాం. అంతేకాకుండా మనకన్నా బెటర్ గా మనతో పాటు తిరిగే వాళ్ళు కొంచెం బెటర్ గా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. సో బేసికల్ గా అదే ఫీలింగ్ ని మన కథలో హీరో తనతో పాటు పనిచేసే పౌల్ మీద చూపించాడు. అంతేకాకుండా మన కళ్ళ ముందు తిరిగే అమ్మాయిల్ని మనం ఎలా చూస్తాము, సో వాళ్ళు మనతో ఉంటే మనం ఏం చేయాలనిపిస్తుంది అనే పాయింట్ ని కూడా ఈ కథలో హీరో అలాగే చేసి చూపించాడు. సో బేసికల్ గా ప్రతి ఒక్క మనిషిలో ఉండే కామన్ ఎమోషన్ ని ఆ మనిషి బయటకి వ్యక్తపరచలేనప్పుడు మనసులో ఏమనుకుంటాడు, ఒకవేళ అనుకున్నది నిజమే అనుకుంటే అది ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదేమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.